పిల్లలకు కూడా మనం ఇప్పటి నుండి చెప్తుంటేనే పెద్దయ్యే వరకు అన్నీ నేర్చుకుంటారు నెక్స్ట్ జనరేషన్. సో నెక్స్ట్ జనరేషన్ వరకు నేను అనుకుంటున్నాను కలర్ గణపతులు అంటే రంగుల గణపతులు, మట్టి గణపతులు ఎక్కువ అవ్వాలి. చిన్న చిన్న ముద్దు ముద్దు మన చేతులతో కూడా చేసుకోవడం నేర్పాలి. క్లే తీసుకురావచ్చు, బంకమట్టి ఉంటుంది కదండి, దాంతో చేయించాలి. చిన్న చాలు, ఇంతి చాలు, ఇంతి చాలు, ఇంతి చాలు. ఇంత విగ్రహం పెడితే కాదు అంటారా దేవుడు? నేను తినను, ఉండ్రాలు నేను తినను, పాయసం నేను తినను, నన్ను పెద్దగా పెడితేనే నేను తింటా, నాకు పెద్ద పెద్ద పూజలు చేస్తేనే నేను మీకు వరాలు ఇస్తా అన్నాడండి. చిన్న విగ్రహం పెట్టినా, చిట్టి విగ్రహం పెట్టినా గణపయ్య గణపయ్యనే మనకిచ్చే వరాలు ఇస్తారు, చల్లగా చూస్తారు. అది తొక్కేసుకొని ఆయన ఎలా ఇస్తాడు? ఆయన ఆగ్రహానికి గురవుతాం మనం. ఆయన అనుగ్రహం కావాలి, ఆగ్రహానికి గురవుతున్నాం. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఆగ్రహానికి గురవుతున్నాం. అనుగ్రహం కావాలంటే చిన్న విగ్రహాలు మన చేతితో చేసుకొని మనం చిన్నగా ఇంట్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. అది అప్పుడు తీసుకెళ్ళి నిమజ్జనాన్ని కూడా కరెక్ట్గా వేయచ్చు, కరెక్ట్గా నిమజ్జనం అవుతుంది, కరెక్ట్గానే వెళ్తాడు దేవుడు నీటిలోకి కదా. అప్పుడు ఆయన కూడా ఏ బాధ ఉండదు. లేదు పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చి ఆ క్రేన్లలో ఇట్లా దబక్కమని వేసేస్తారు, తోసేస్తారు, తన్నేస్తారు, ఆయన ఉల్టా పడిపోతాడు, తల కింద కాలు పైకి అవుతాయి. అది కరెక్ట్గా ఉంటుందండి? కాదు కదా. ఆలోచించండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.